రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రేపు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలు, ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈ నెల 21న సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల వల్ల వాయిదా పడింది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏఏ అధికారులు ప్రజావాణిని ఏ వారాల్లో నిర్వహించాలనే దానిపై కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం. మొత్తంగా రేపు కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటు 6 హామీలను కూడా ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో 6 హామీలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటీవల కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూడా పిఏసీ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ నెల 28 నుంచి కూడా ఇటు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, గృహలక్ష్మికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించి వీటన్నిటికి కూడా హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పినప్పటికీ ఈ నెల 28 నుంచి కూడా గ్రామ సభలు పెట్టి కూడా గ్రామ సభల ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు 2 రోజుల క్రితమే ఇటు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా కలెక్టర్లతో సమావేశం వాయిదా పడింది. రేపు కూడా ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లకు కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. రేపు మధ్యాహ్నం మాత్రం ఇటు కలెక్టర్లతో సమావేశం ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో. దీనికి సంబంధించే ఇటు ప్రజావానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున స్పీకర్లు వస్తున్న నేపథ్యంలో కూడా జిల్లాలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానిపైన కూడా ఇటు కలెక్టర్లతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు గృహలక్ష్మి పథకాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కూడా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేని పేదలకు కూడా 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకుంటే కూడా 250 గజాలు కూడా స్థలం ఇవ్వాలని అనుకున్నప్పటికీ మొదటి విడతగా మాత్రం ఎవరైతే ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి 5 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా రేషన్ కార్డులు అందరి పరిస్థితి ఉంది. గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి కూడా రేషన్ కార్డు సమస్యలతో ప్రజలు భారీ ఎత్తున ప్రాబ్లం లో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే 2 సార్లు కూడా రివ్యూ చేశారు. సాధ్యమైనంత త్వరగా అవసరమైతే ఇటు పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేషన్ కార్డులు ఇవ్వాలని, ఎందుకంటే రేషన్ కార్డులు ఉన్న వారికే మిగతా పథకాలన్నీ కూడా వర్తిస్తున్న నేపథ్యంలో కూడా రేషన్ కార్డులు మొదటగా ఇచ్చిన తర్వాత మిగతా పథకాలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మిగతా ఏ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మిగతా పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవాలంటే రేషన్ కార్డునే ప్రామాణికంగా చూస్తారు. కాబట్టి మొదటగా రేషన్ కార్డులు సమస్యల్ని సాల్వ్ చేసిన తర్వాతే మిగతా పథకాలకు వెళ్లాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి మొదటగా మాత్రం ఇటు రేషన్ కార్డు సమస్యలు మాత్రం ఇవ్వనున్నారు. దానికి సంబంధించి ఈ నెల 28 నుంచి కూడా రేషన్ కార్డులు ఇటు మీ సేవల ద్వారా కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం కల్పిస్తూ కూడా మరో 2 రోజుల్లో కూడా ఇటు జీవో వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ హామీలు అయితే అనౌన్స్ చేశారో ఆ హామీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం గురిపెట్టింది. దానికి సంబంధించి ఇటు రేపు కలెక్టర్లతో సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రధానమైన ఈ 6 హామీల గురించి మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లతో మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.